నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను భవిత. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు. వేములవాడలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. సిరిసిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఘనంగా సన్మానం చేసిన స్వచ్ఛంద సంస్థలు. వరంగల్ అర్బన్లో సాఫీగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్. ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ మురళీకృష్ణ. సిరిసిల్ల జిల్లాలో యువమోర్చా నేతల ధర్నా. నిరుద్యోగ భృతిని కల్పించాలని డిమాండ్. సూర్యాపేట జిల్లాలో ఘనంగా కనకదుర్గమ్మ జాతర. బేతవోలులో స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, జర్నలిస్టుల సంక్షేమం కోసం గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న 17.5 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో అట్టి మొత్తాన్ని ఖాతాలో జమ చేయించినందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన సీఎం కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మొత్తం సంక్షేమ నిధి 52 కోట్లకు చేరడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న మీడియా అకాడమీ చైర్మన్, మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ సమాజం అంతా సుభిక్షంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ శుభదినం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం 17.5 కోట్ల నిధులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బంగారు తెలంగాణ సాధనలో జర్నలిస్టుల భాగస్వామ్యం అనేది గుర్తించిన మన ముఖ్యమంత్రి గారు గతంలో 50 కోట్లు, రెండో విడతలో 17.5 కోట్ల నిధులను కేటాయించి జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ మంత్రి కేటీఆర్ గారికి, స్థానిక శాసనసభ్యులు రమేష్. ఇక తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మీడియా అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మీడియా అకాడమిక్ సంక్షేమ నిధికి గతంలో 50 కోట్ల నిధులు, ఇప్పుడు 17.5 కోట్ల నిధులను కేటాయించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి పాషం భాస్కర్ రెడ్డి, కార్యదర్శి ప్రసాద్, సభ్యులు జిల్లా రమేష్, సయ్యద్ అలీ, జర్నలిస్టులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న మీడియా అకాడమీ చైర్మన్, మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ సమాజం అంతా సుభిక్షంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ శుభదినం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం 17.5 కోట్ల నిధులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బంగారు తెలంగాణ సాధనలో జర్నలిస్టుల భాగస్వామ్యం అనేది గుర్తించిన మన ముఖ్యమంత్రి గారు గతంలో 50 కోట్లు, రెండో విడతలో 17.5 కోట్ల నిధులను కేటాయించి
జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ మంత్రి కేటీఆర్ గారికి, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారికి, వేములవాడ జర్నలిస్టుల పక్షాన, యావత్తు తెలంగాణ జర్నలిస్ట్ సమాజం పక్షాన ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ మండలం సిరిసన్న గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మధ్యల ఉషన్న V3 ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మధ్యల ఉషన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతుందని అన్నారు. డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక పనులు, పల్లె ప్రగతి వనాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర కార్యక్రమాలు చాలా ఉపయోగకరమైనవని ఆయన తెలిపారు. అనంతరం V3 ఛానల్ యాజమాన్యంకు, రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. V3 ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ మా గ్రామ పంచాయతీలో, మా గ్రామంలో గ్రామ ప్రజలు మరియు వార్డు మెంబర్లు, మా సెక్రటరీ గారు ఈ V3 క్యాలెండర్ ఆవిష్కరణ చాలా సంతోషం చేసినందుకు. ఈ ఆవిష్కరణ చేసినందుకు చాలా సంతోషం. మరియు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఇవాళ క్రిమిటోరియం, శ్మశాన వాటిక అనేది ఎంతో గొప్పగా తీసుకున్నారు శ్మశాన వాటికని. మరియు అదేవిధంగా రైతు వేదిక కానీ, మరియు షెడ్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ఇట్లా పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాకుండా ప్రతి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడిది, మరియు ప్రతి ఒక్క కార్యక్రమం ఇవాళ పుట్టిన బిడ్డ నుంచి అయితే మన ప్రతి ఒక్కరు తెలుసుకునేది ఏంటంటే, అమ్మ ఒడి అనేది పుట్టిన బిడ్డప్పటి నుంచి అయితే మనం వృద్ధుడు అయ్యేదాకా కూడా మన గవర్నమెంట్ అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇక కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నూతన మోడల్స్ తయారు చేయడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్, పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జనగామ రోడ్లో ఆర్కే రెనాల్డ్ కంపెనీ వారి నూతన తయారీ మోడల్ కారు కైగర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతంగా ఉన్న సూర్యాపేటను మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటను జిల్లా కేంద్రంగా చేసిన తర్వాత వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కా రెనాల్డ్ సేల్స్ మేనేజర్ ఓం నవీన్ కాంత్, సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ భూపతి నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం, నారాయణ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. అదేవిధంగా వచ్చిన పాత్రికేయ మిత్రులకి ఈ లైట్స్ తో వస్తాయి సార్. కానీ రెనాల్డ్ లో కొత్తగా వచ్చిన కైగర్ వెహికల్ ట్రయాక్టా ప్యూర్ ఎల్ఈడి అంటే 3 LED హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. అదేవిధంగా డిఆర్ఎల్స్ ఉంటాయి సార్. ఇందులో 3 సెన్స్ డ్రైవింగ్ మోడ్ ఉంటుంది. మొదటిసారి రెనాల్డ్ లో క్లస్టర్ లో కూడా TFT స్క్రీన్ యూజ్ చేశారు. ఇట్లాంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి సార్. ఈ వెహికల్ ని లాంచ్ చేయడానికి విచ్చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం సార్.
సార్ తర్వాత కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. త్వరలో సర్వీస్ కూడా ఇక్కడే సూర్యాపేట పట్టణంలోనే రెనాల్ట్ కార్ సర్వీస్ సెంటర్ను కూడా త్వరలో ప్రారంభిస్తామని మా కస్టమర్లకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఎస్ఎం గారు ఓం నవీన్ కాంత్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారు ఒక నిమిషం మాట్లాడతారు. ఈరోజు కైగర్ లాంచ్ ఆర్కా రెనాల్డ్ వారి కైగర్ లాంచ్ రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్లోకి. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, గ్రంథాలయం చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన కస్టమర్ల దేవుళ్ళకి ప్లస్ పాత్రికేయులకి అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈరోజు కైగర్ న్యూ వెహికల్ రెనాల్ట్ నుండి రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసేసి దీంట్లో వచ్చేసేసి 2 వెర్షన్స్ వస్తాయండి. పెట్రోల్ ఇంజన్లో ఉంటుంది ఇది. ఇందులో వచ్చేసేసి టర్బో ఇంజన్తోనూ ఎనర్జీ ఇంజన్తో 2 వెర్షన్స్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. మార్కెట్లోకి 5,45,000 నుండి స్టార్ట్ అవుతుందండి. ఎక్స్ షోరూమ్ ధర 5,45,000 నుండి స్టార్ట్ అవుతుంది. అప్ టు వచ్చేసేసి 9,50,000 వరకు దీని ఎక్స్ షోరూమ్ టాప్ ఎండ్ ధర కూడా ఉంటుంది. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెనాల్ట్ కంపెనీ న్యూ వర్షన్ కార్ని ఈరోజు మరి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సూర్యాపేట డీలర్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి బూటల నారాయణ గారికి, నవీన్ గారికి, మాతో చేసినటువంటి ఇందిరాగిరి గారికి, శ్రీనివాస్ గారికి. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణం పొదుపు భవన్లో మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు శాలువాలతో సత్కరించారు. రాజన్న సిరిసిల్ల 9వ అదనపు జిల్లా జడ్జి జాన్సన్ మానేరు, స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ చింతోజ్ భాస్కర్ వారికి అభినందనలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 9వ అదనపు జిల్లా జడ్జి మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వ ఆఫీసులలో ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సఖీ టీం నిర్వాహకులు రోజా, న్యాయవాదులు, మానేరు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పెదవులపై చిరునవ్వుని చిందించే జిల్లాలో అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నారు. వృత్తి విద్య ఆయన వ్యాపారం టెక్స్టైల్ ఇండస్ట్రీ డీలర్ గా ఉంటూనే ప్రముఖుడిగా మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులుగా సిరిసిల్ల పర్యావరణ పరిరక్షణ, సిరిసిల్ల వినియోగ వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు సిరిసిల్ల సబ్ కోర్టులో రిప్రజెంటేషన్స్ ఇచ్చి అవి ఏర్పాటు చేసుకోవాలని నిత్యావసరమైనటువంటి విషయం. చాలా ఆఫీసుల్లో నేను గమనించింది. ఈవెన్ మా న్యాయస్థానంలో సులభ్ కాంప్లెక్స్ వాళ్ళు నీట్గా చేస్తారు. బయట పడుతున్నా రోడ్ మీద పెట్టుకుని ₹1 తీసుకుని వాళ్ళ ఎలా అవుతుంది అవాయిడ్ టాయిలెట్. అయితే కొన్ని కార్యాలయాల్లో మహిళలకు టాయిలెట్ కూడా లేని పరిస్థితి ఉంది. అలాంటిది మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ముందు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రభుత్వ అధికారులు వాటి మీద శ్రద్ధ తగ్గించి మహిళలకు అవసరమైనటువంటి నిత్యావసర అవసరాలు ఏమున్నాయో ఆఫీసులో పనిచేసేవారు కూడా మహిళా దినోత్సవం సందర్భంగా, వారోత్సవాల సందర్భంగా ఇది జరుపుకోవాలని నా కోరిక, ఆకాంక్ష కాబట్టి అందుకే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి చెప్తున్నాను. ఎందుకంటే అందంగా ఉంటే ఐశ్వర్య రావచ్చు కావచ్చు కానీ మంచి మనసు.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో యువమోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి వెంటనే భర్తీ చేయాలని మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ విఘ్నేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ భృతి కల్పించాలని కోరారు. నిరుద్యోగ భృతి ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే నిరుద్యోగ భృతి కల్పించాలని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మరియు అలాగే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి వాటికి కేవలం నోటిఫికేషన్లు వేస్తున్నారు తప్ప వాటిని భర్తీ చేయడం లేదు. మరియు అలాగే నిరుద్యోగ భృతి ఇస్తున్నాం చెప్పి అంటున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు నిరుద్యోగ భృతి వచ్చిన దాఖలు లేవు. అలాగే మేము చేస్తున్న రాస్తారోకోలు మేము ఇస్తున్న కాంప్లిమెంట్లు కానీ ఓన్లీ మన కాగితాలాగానే తీసుకుంటారా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మీరు ఇలాగే అసమర్థత వ్యక్తం చేస్తే మేము కూడా ముందు రాస్తారోకోలు, ధర్నాలు అన్నీ చేస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అన్న మాట ఒకటి, నిరుద్యోగ భృతి అనే ఒక మాట అన్న ఒకటి, ఈ 2 మాటలు తప్పించుకొని దొంగ మాటలు కేటీఆర్ గారు మరియు మంత్రి గారు, మన సీఎం గారు ఈ దొంగ మాటలు మాట్లాడుతూ ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుంటారనేది ఇది మీకు వదిలివేయాలి. ఇది మీది మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మీరు పట్టించుకోవడం లేదు కాబట్టి మేము పెద్ద ఎత్తున మేము దీన్ని ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ మూలంగా మేము తెలియజేస్తాం. ఇక వరంగల్ అర్బన్ జిల్లా అరేపల్లి ములుగు రోడ్లో రిలీఫ్ హాస్పిటల్ నందు నూతనంగా ప్రారంభించిన ఆరోగ్యశ్రీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ఇలాంటి సౌకర్యాలను వరంగల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ రిలీఫ్ హాస్పిటల్ నందు కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి 250 రూపాయలతో 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు గల వారికి వేయడం జరుగుతుందని తెలిపారు. ఇదే కాక రిలీఫ్ హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి పేషెంట్కి 50% తగ్గింపు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తిప్పాని రమేష్, డైరెక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ కీర్తి భారతి, డాక్టర్ దీప్తి, మేనేజర్ మహేందర్, గోపి, హాస్పిటల్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. different types of OTs, multiplanar advanced OTs ఉన్నాయి, వెల్ ఎక్విప్డ్ మానిటర్స్ ఉన్నాయి, మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సో రీసెంట్గా మాకు ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది. సో ఆరోగ్యశ్రీ కూడా రన్ అవుతుంది. డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ కూడా మేము ట్రీట్ చేసాము. లాస్ట్ 3-4 మంత్స్ నుండి కోవిడ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు రీసెంట్లీ కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాము. అది 250 రూపీస్కి ఇంజెక్షన్ ఇస్తున్నాము. ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది 50 years అబోవ్ ఉంది, కోమార్బిడ్ ఇస్తున్నారు, లైక్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. డైలీ ఎంతమందికి ఇస్తున్నారు? డైలీ అరౌండ్ 50 మెంబర్స్. జిల్లా ప్రజలకు ములుగు రోడ్ సమీపంలో ఉన్న రిలీఫ్ హాస్పిటల్లో
ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వారు ఆరోగ్యశ్రీ పథకం మాకు ఇచ్చారు. మా హాస్పిటల్లో 13 డిపార్ట్మెంట్లు కలవు. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, కార్డియోథెరపీ, పల్మనాలజిస్ట్ మొదలగు సేవలు మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర అత్యాధునికమైన రేడియాలజీ కానీ, క్యాథలాబ్ కానీ, సిటీ ఎంఆర్ఐ, అత్యాధునికమైన ల్యాబ్ టెక్నాలజీ ఉన్నాయి. కావున జిల్లా ప్రజలందరూ రిలీఫ్ హాస్పిటల్లో ఉన్న సేవలను ఉపయోగించుకొని మీ యొక్క ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. అది మా వరంగల్ జిల్లాలో 3 హాస్పిటల్కి వచ్చింది. మొదట ఎంజిఎం, ఒకటి రోహిణి హాస్పిటల్ మరియు రిలీఫ్ హాస్పిటల్. ఇక్కడ 250 రూపాయలు ఛార్జ్ తీసుకొని ప్రతి ఒక్కరికి మేము కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఇది సమయము 9 గంటల నుంచి 5 గంటల వరకు. ఎవరైనా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్తి, సాలూర, జాడి, సాలంపాడ్, కుమ్మన్పల్లి గ్రామాలలో D28 కెనాల్కు ఇప్పటి వరకు నిజాం సాగర్ నీళ్లు రావడం లేదు. దీంతో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్కి బోధన్ ఎంపీపీ బుద్ధే వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్డీఓ నీటిపారుదల శాఖ సిఈ శ్రీనివాసరావు, ఎస్ఈ మధుకర్, ఈఈ కుమార్లకు పిలిపించి తగిలేపల్లి వద్ద ఉన్న DE28 మెయిన్ కెనాల్ను పరిశీలించారు. అనంతరం బోధన్ ఎంపీపీ సిఈతో మాట్లాడుతూ ప్రతి డిస్ట్రిబ్యూటర్ వద్ద ఒక వీఆర్ఓ, పోలీస్ వారిని నియమించి చివరి ప్రాంతాల వరకు నీటిని అందించాలని కోరారు. వరి పొట్ట దశలో ఉన్నాయని నీళ్లు రాకపోవడంతో ఎండిపోతుందని అధికారులకు తెలిపారు. సిఈ శ్రీనివాస్ మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించి పంటలను కాపాడుతామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వాటర్ రావట్లేదని రైతులు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడంతా కూడా పుట్ట దశ ఉంది కాబట్టి నీటి అవసరాలు ఎక్కువన్నాయి కాబట్టి రైతులు వాళ్ళ ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ చూడడం జరిగింది. అక్కడ 3 ఫీట్స్ లెవెల్ అనేది ఉండాలి. ఆ లెవెల్ మెయింటెనెన్స్ లేదు కాబట్టి రైతుల పొలాలకు నీళ్ళు వస్తలేవు. అయితే నిన్న సి గారు నిజాం సార్ విజిట్ చేసి ఆయన నిన్న లెవెల్స్ పెంచిపించాడు. ఈరోజు సాయంత్రానికల్లా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ లెవెల్ పెరిగే విధంగా చూస్తాం. డిఈ గారికి వాటిని కంట్రోల్ చేసుకుంటారు. రైతులు ఎవరు ఆందోళన చెందుతుంటారు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు అందించే విధంగా చేస్తారు. అదేవిధంగా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా అధికారులు నిజామాబాద్ జిల్లా అర్బన్లో అధికార పార్టీ నాయకుల అనుచర వర్గీయుల చేతిలో అక్రమ భూ కబ్జాలు వెలుగు చూస్తున్నాయి. భూ కబ్జాల చేతుల్లో నకిలీ పట్టాలు ఉండగా అధికారుల చేతుల్లో మాత్రం దస్త్రాలు కూడా లేకుండా పోయాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. అర్బన్ నగరంలోని 9, 10, 11వ డివిజన్ల పరిధిలోని గతంలో 2004-05వ సంవత్సరంలో చాలా మంది నిరుపేదలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. తదనంతరం ఇళ్ల నిర్మాణం కొరకు ఇందిరమ్మ పథకంలో భాగంగా ఒక్కో ఇంటి లబ్ధిదారునికి 40,000 చొప్పున రుణాలు మంజూరు చేసింది. ఇందులో భాగంగా చాలా మంది నిరుపేదలు తమ ఇళ్ల నిర్మాణం కోసం హౌసింగ్ కార్పొరేషన్లో పట్టాతో సహా దరఖాస్తు చేసుకున్నారు. స్థలాలు పేదల పేరిట అర్ధ నిర్మాణంలో కొన్ని ఎలాంటి నిర్మాణం లేక మరికొన్ని పూర్తి స్థలాలు అలాగే ఉండిపోయాయి. ఇదే అదునుగా చూసి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక రాజకీయ నాయకుని హస్తంతో ఇట్టి పేదల స్థలాలను ప్రముఖ అధికార పార్టీ నాయకుని అనుచర వర్గీయులు వారికి ఇష్టం వచ్చిన ధరలకు నిరుపేదల స్థలాలన్నీ అమ్ముకుంటున్నారు. దీంతో స్థలాలు నష్టపోయిన బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదు. అనంతరం సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి చెప్పినా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. దీంతో జిల్లా కలెక్టర్ని సంప్రదించి వారి గోడు వెళ్లిబుచ్చుకోగా బాధితులకు న్యాయం చేస్తానని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు.
10, 11 డివిజన్లో ఉన్నటువంటి ఈ నడుస్తున్నటువంటి ఒక భూ దందా మాఫియా దీని వెలికితీతలో భాగంగా ఈరోజు మరి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఈ యొక్క 10, 11 డివిజన్ని సంప్రదించడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక తతంగమైన విషయం ఏంటంటే ఇక్కడ గతంలో 2004, 2005లో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిరుపేదలైనటువంటి కొంతమంది బీడీ కార్మికులకు మరి వగైరా ఇతరత్ర కులాల వారందరూ కూడా ఇక్కడ ఇళ్ల పట్టాల స్థలాలు మంజూరు చేసింది ప్రభుత్వము. అప్పుడు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలని వారు నిర్మాణం చేపడుతున్న దశలో వారి ఆర్థిక స్థోమత సక్రమంగా లేని దశలో వారి ఇక్కడ ఆగడం జరిగింది. దాన్ని అనుసుగా చేసుకుని అధికార పార్టీ యంత్రాంగమే కావచ్చు, మరి అనేక కావచ్చు, మరి ఇతర కావచ్చు, కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వారి యొక్క స్థలాన్ని కబ్జా చేశారని వారు చెప్తున్నారు. మరి ఎంతవరకు కబ్జా చేసి प्लाट नहीं दिखता था, ये मालूम नहीं आता था गली को से मेरे बच्चे छोटे छोटे थे, साफ पानी करते थे, बिछवानी करते थे, पर मैं घरदार नहीं था, किराया भरना हमारे में होता नहीं था, इसलिए हम लोग आए रहे। मगर इतना उन लोगों को पहले जमीन नहीं दिखे, जंगल दिखा। आज जब हम साफ करके रहे तो उनको फ्लैट दिख रहे, जमीन दिख रही। आज उन लोग कब्जा करने पा रहे, हम लोग వేసుకుంటామంటే మా కొడుకులకు కొడుతున్నారు. మేము గడిదామని ముగ్గు వస్తే కూడా ఒక అందరు కొడుకులు వెజిలేక వస్తున్నారు. వాళ్ళు మేము కట్టుకుంటాం సార్, మేము ఎన్నికలు చేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కట్టుకోలేకపోయాను. ఆమెకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, హ్యాండిక్యాప్డ్ అయిన ఆమె. మా ఆయనకి ఈ మధ్య యాక్సిడెంట్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. అందరి మూలకే ఉంటే నేను ఇట్లా ఎటువంటి నాకు రారండి దండలు వేసుకున్నాడు కాదు, ఏం ఎలగబెట్టలేదు. మీరు ఇక్కడ హిందువుల ప్లాట్లన్నీ ముస్లింలకు అప్పచెప్తున్నారు. అటు హిందువుల నాశనము, ఆ ముస్లింలు కూడా ఇల్లు కట్టుకోలేరు ఇక్కడ. అది మీ నాయనది ఇక్కడ నడుస్తున్న గవర్నెన్స్. ఇక్కడ హిందువుల పట్టా ఉన్నది, ప్లాట్ ఉన్నది, వాళ్ళు ఆల్రెడీ గోడలు కట్టుకున్నారు, కూల కొడతారు, రేకులు వేసుకుంటారు, పోతారు. ఇక్కడ ఉన్న రేకులన్నీ తీయండి, ఒక్కళ్ళకు కూడా పక్కా పట్టా లేదు. యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ చూస్తుంటే గతంలో 2004, 2005లో మరి బీడీ కార్మికులకు కేటాయించినటువంటి ఒక ఇళ్ల స్థలాలని వారు స్వయంగా అమ్ముతేనే మేము కొనుక్కున్నామని చెప్పేసి మైనారిటీ వర్గీయులు కొంతమంది ఇక్కడ వాళ్ళు ఆరంభించడం జరుగుతుంది. అమ్మిన వాళ్ళు కూడా మరి వాళ్ళు అమ్మిన తర్వాత ఈరోజు మేము ఇక్కడ స్థానికంగా రేకులు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బండ్ల ప్రశాంతి కోటయ్య పాల్గొని ఎద్దుల పందేలను ప్రారంభించారు. జాతర సందర్భంగా వివిధ పార్టీలు నిర్వహించిన కోలాట ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. బేతవోలు గ్రామంలో బంధువులతో వీధులన్నీ కలకలలాడాయి. తొలి రోజు కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న అమ్మవారి జాతరను గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వట్టికుటి చంద్రకళ నాగయ్య, ఎంపీటీసీలు నెమ్మది సైదులు, ధనమూర్తి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల నూతన మండలమైన సిరికొండ మండలం సొన్పల్లి గ్రామంలో సంత్ శ్రీ పూలాజీ బాబావారి 33వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలాజీ బాబా కమిటీ ఆధ్వర్యంలో భజన హారతి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కదం సూర్యకాంత్, జ్ఞానోబా V3 న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువకులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సొన్పల్లిలో బాబా గారి యొక్క అనుభవాలు చాలామందికి జరిగినాయి. వాళ్ళకు అనేక అనుభవాలు రావడం వల్ల వారు మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ధ్యాన కేంద్రాన్ని తీసుకోవడం జరిగింది. అనేక రకాలైన భజనాలు మరియు ఆర్తిలు కూడా ఈ గ్రామస్తులు రచించారు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా వారికి ఇంకా అనుభవాలు కలుగుతున్నాయి. బాబా గారు సమాధి
తీసుకున్నప్పటికీ ఇంకా వారి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు 33వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నారు. మరి దీంతో పాటు అనేక రాత్రి కీర్తన కార్యక్రమం మరియు ఉదయం ప్రవచన కార్యక్రమం మరియు ఇప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషము. ఈ రకంగా ఈ సంత మహాత్ముల యొక్క ఆచరణలు అడుగుజాడలు నడుస్తున్న ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఈ భావికుల గ్రామంగా మేము పేర్కొంటున్నాం. ఈ రకంగా భవిష్యత్తులో ఇంకా ఈ సోన్పల్లి గ్రామస్తులు ముఖ్య అతిథిగా విచ్చేసిన భక్తులు సార్ గారు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు. వేములవాడలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. సిరిసిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఘనంగా సన్మానం చేసిన స్వచ్ఛంద సంస్థలు. వరంగల్ అర్బన్ లో సాఫీగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ మురళీకృష్ణ. సిరిసిల్ల జిల్లాలో యువమోర్చ నేతల ధర్నా. నిరుద్యోగ వృత్తి కల్పించాలని డిమాండ్. సూర్యాపేట జిల్లాలో ఘనంగా కనకదుర్గమ్మ వారి జాతర. బేతవోలులో స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.